మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు అలాగే బజరంగ్ దళ సభ్యులకు మధ్య వాగ్వాదం చూసుకుంది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ దళ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి ఎత్తించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే సిద్ధరామయ్య ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటే ప్రధానంగా చూసుకుంటే హామీల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా చేస్తామంటే చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. నిన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రజలకు సంబంధించిన రిజర్వుల విషయంలో కానీ మిగతా అంశాల మీద ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బజరంగ దళం అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే బజరంగ దళం నిషేధిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి హామీ. దీని మీద బజరంగ దళ కార్యకర్త విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే పిఐ అనేది దేశ విద్రోహకర సంస్థ, ఐఎస్ఐ అనుబంధ సంస్థ. ఆ సంస్థను బజరంగ కర్ణాటకలో చేయాలని పరిశీలిస్తామని చెప్పేసి ఆ హామీలో ప్రకటించారు. అయితే పిఎఫ్ఐతో బజరంగ దళ జమగట్టి నిషేధిస్తామని చెప్పడాన్ని బజరంగ దళతో పాటు మిగతా హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా తప్పుపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశంతో స్పష్టమవుతుందని చెప్పేసి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య కొంత సమర్థిస్తూ బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల మీద కొన్ని ఈ నేపథ్యంలో బజరంగ దళ్ ఇది కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్ తెలంగాణకు పిసిసి కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ భవన్ ముట్టడించేందుకు దఫల వారీగా బజరంగ దళ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 11 నుంచి ఉన్నటువంటి ముట్టడి కార్యకలాపాలు పోలీసులు బ్యాచ్ ని అరెస్ట్ చేసి ఇస్తున్న సమయంలోనే మరో బ్యాచ్ అక్కడ ప్రత్యక్షమై ఆందోళనకు దిగినాయి. దీంతో గాంధీ భవన్ ప్రధాన ద్వారంతో పాటు ఆ ప్రహారీ గోడ కానుకొని ఉన్నటువంటి ప్రాంతంలో పోలీసులు భారీగా వ్యవహరించి లోపలికి ఎవరు ప్రవేశించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంచెం ఆతి చూచి స్పందిస్తా ఉన్నారు. వాస్తవానికి బజరంగ దళను నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. అయితే విద్రోహకర దేశ విద్రోహకర కార్యక్రమాలకు కానీ హింసను ప్రేరేపించేందుకు చర్యలు తీసుకుంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎవరున్నా, పాలకులు ఎవరున్నా శాంతి భద్రత విఘాతం కలిస్తే చూస్తూ ఊరుకోరు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది తప్ప బజరంగ దళ నిషేధించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. దాంట్లో పెట్టడం అంటే పిఎఫ్ఐ లాంటి సంస్థలను నిషేధించినప్పుడు అదే తరహాలో బజరంగ దళ్ కూడా హింసాత్మక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా నిషేధం విధిస్తామని చెప్పేసి చెప్పారు. దీంట్లో తప్పు పట్టాల్సిన అంశాలు లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కొంత తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి నిజ స్వరూపం ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతున్నది,
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా ధార్మిక విషయాలు, దేశ హిత కోసం జాతీయవాద సిద్ధాంతాలతో పనిచేసేటువంటి సంస్థలు. అంటే జాతీయవాద సిద్ధాంతాలతో పనిచేసేటువంటి సంస్థల మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిషేధం విధించాలని చెప్పాలంటూ బీజేపీతో పాటు, అంటే కర్ణాటకలో బీజేపీ దీన్ని ప్రధానంగా తీసుకున్నాయి. ఈ పార్టీతో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలదీసే కార్యక్రమాలకు మూవ్మెంట్ చేస్తా ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.